హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజైతే తిరుపతిలో ఉన్న గోవిందరాజుల టెంపుల్కి అయితే వచ్చాను. నేనైతే సండే ఆఫ్టర్నూన్ అయితే గుడికి అయితే వచ్చాను. ఈరోజైతే సండే అయినా కూడా జనం అయితే చాలామంది అయితే వచ్చారు. ఈ గుడి అయితే తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరనే ఉంటుంది. రైల్వే స్టేషన్ బయటకు వస్తానే మీకైతే ఈ గుడి కనపడుతుంది. మీరు ఎప్పుడన్నా ఈ గుడికి వచ్చారో లేదో ఒక కామెంట్ అయితే చేయండి. ఈ గోవిందరాజ టెంపుల్ దగ్గర తిరుమలలో ఎలా పెడతారో భోజనాలు అలా మధ్యాహ్నం అయితే రోజు పెడతారు. భోజనాలు ఎక్కడ పెడతారో నేనైతే చూపిస్తాను. గుడి లోపలికి వెళ్ళేటప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ కొన్ని అంగళ్ళు కూడా ఉంటాయి. మీకేమన్నా కావాలంటే కొనుక్కోవచ్చు. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. జనం కూడా చాలామంది అయితే ఉన్నారు. ఈ గుడిలోకి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అయితే అలౌ చేయరు. పక్కన వాళ్ళే ఫోన్స్ అయితే తీసుకుంటారు. మీరైతే అక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ రైట్ సైడ్ అయితే రంగనాయకుల స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. మేమైతే వెళ్ళాలనుకున్నాం కానీ క్లోజ్లో అయితే ఉంది. నేనైతే దర్శనానికి అయితే వెళ్తున్నాను. దర్శనం ఎంత టైం పట్టిందో వచ్చి నాకైతే చెప్తాను. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. మాకైతే దర్శనం అర్ధగంట అయితే పట్టింది. నేను స్టార్టింగ్లో ఈ గుడి దగ్గర భోజనాలు పెడతారన్నా కదా, ఇప్పుడు మేమైతే భోజనాలు తినకే వెళ్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.